మొన్న జరిగినటువంటి వరదలు మనం చూసాం. ఖమ్మం కానీ అటు ఆంధ్రప్రదేశ్ కానీ అతలాకుతలం అయిపోయినాయి. సో ఇదే అంశంలో ఇదే రాజకీయ విధంగా దీన్నే రాజకీయ కోణంలో వాడుకుందామని జగన్మోహన్ రెడ్డి కొన్ని బోట్లని వదిలేసి ఏదైతే ప్రకాశం బ్యారేజ్ని కూలగొట్టేద్దాం, అక్కడ ఉన్నటువంటి ఒక 5-6 ఊళ్ళని లేపేసి శవరాజకీయాలు చేద్దామని ప్లాన్ చేశారని చెప్పేసి టీడీపీ ముఖ్యంగా అలిగేషన్ చేసింది. దీంట్లో నిజాలు ఏంటి సార్ ఒక్కసారి? ఇప్పుడు 30 టన్నులకు సంబంధించిన బోట్లు 3 వదిలేరు అన్నారంటే సుమారు 100 టన్నులు పైచీలకని. 100 టన్నులు వచ్చి కడితే ఖచ్చితంగా పిల్లర్కైతే డ్యామేజ్ జరుగుతుంది. అది ఎంత డ్యామేజ్ అంటే పిల్లర పడిపోయే డ్యామేజా కాదా అనేటువంటిది నిపుణుల పర్యవేక్షణలో దర్యాప్తు చేసి మాత్రమే చెప్పాలి. బోట్లు ఆ వరద ఉధృతి తట్టుకోలేక ఒడ్డును కడితే కొట్టుకుంటూ వచ్చినాయా లేదా మానవ కుచ్చితత్వంతోనే దాన్ని వదిలేరా అనేటువంటిది దర్యాప్తు సంస్థలే తెలియచేయాలి. అవేమీ చెప్పకముందే ఇప్పుడు నేను జగన్మోహన్ రెడ్డి గారు నాకు వ్యతిరేకం అనుకో, జగనే పంపాడు బోట్లు అంటే కొంత హుందాగా ఉండదేమో కదన్న. రంగులు కూడా ఉన్నాయి కదా దాని మీద, రంగులు తప్పే ఉందన్న. అది కూడా వాళ్ళకి చేస్తున్నారు. ఇప్పుడు ఏదైనా డ్యామేజ్ చేయాలన్నప్పుడు ఏ అధ్యక్ష పురమాయించుకుంటాడు. డ్యామేజ్ చేయాలంటే ఇంకేదైనా మటరాలు చూస్తారు. బోట్లు వదిలి బోట్లతోనే చేయాలన్నది నాకెందుకు కన్విన్సింగ్ అనిపించలే, నాకు వ్యక్తిగతంగా అనిపించలా. దాన్ని ఏదైనా ఆధారభూతంగా జగన్మోహన్ రెడ్డి దగ్గర మార్కులు కొడదామని ఆ వ్యక్తి దగ్గర ఎవరైనా ఎమ్మెల్యే ఆస్పిరెంటో గత మాజీ ఎమ్మెల్యే ఇదిగో ఈ ఆధారాలు పక్కన చేశాడని చెప్పి మనం కోరిలేట్ చేస్తూ కేసు రూపంలో ప్రూవ్ చేస్తే అప్పుడు అందరూ ఏకీవించాలి. నందిగం సురేష్ ఇంకా చాలా మంది వ్యక్తులు దాని వెనకాల ఉన్నారని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. సరే అన్న, ఆధారాలు ఇటు కూడా బయటకు వచ్చినాయి అనుకో, అప్పుడు ఎలాగ మన అందరం ఒప్పుకోక తప్పదుగా. మన వ్యక్తిగతమైన అభిప్రాయాలు ఏమన్నా మనందరం చట్టరీత్యా గౌరవించాలనుకున్నప్పుడు, చట్టాన్ని గౌరవించాలన్నప్పుడు పోలీసులు దర్యాప్తు రిపోర్ట్ ఇచ్చారనుకో, అది స్టాండే సస్టైన్ అయిందనుకో, ఎన్ని సంవత్సరాలకైనా శిక్ష పడాలిగా. అట్లాంటి అకృత్యాలకు నిజంగా ఎవరైనా పాల్పడి ఉంటే అంతకంటే హీనమైన చర్య లేదు. దేశద్రోహంతో ముడిపెట్టాలి. దేశద్రోహం కంటే హీనం కదన్నా. ఆ వరదల్లో నిజంగా అట్లాంటి అకృత్యానికి ఇప్పటికైతే మనుషులు ఎవరో చేశారని నేను అనుకోట్లా, చేసి ఉంటే అంతకంటే నీచమైన పని ఉంటుంది నిజంగా. రైట్. ఇక ముఖ్యంగా చూసుకుంటున్నా ఏదైతే ఈ 100 రోజుల పాలన, సరే 100 రోజులు మనం మీరు ఇందాక మంచి మాట చెప్పారు, 100 రోజుల్లో జడ్జ్ చేయాల్సినంత ఇది ఉండదు. ఎందుకంటే దాంట్లో ఉన్న లోటుపాట్లను తెలుసుకోవడానికే మనకి ఒక సంవత్సరం ఈజీ అయిపోతుంది. సో నిజంగానే ఏంటి సార్ అసలు నిజంగా ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మరి మా ఆంధ్రప్రదేశ్ బాగుపడద్దని మీరు అనుకుంటున్నారా? చూడాలన్నా ఇందాక మీరే చెప్పారు ప్రశ్నలు జవాబు కింద. ఒక సంవత్సర కాలంలో మనకు ప్రధానమైనటువంటి విషయం ఏమర్థం అవుద్ది, ఇచ్చిన హామీ అమలైందా అవలేదా. ఒకవేళ హామీ అమలు చేయకపోతే ఆ డబ్బుల్ని వేరే ఏదన్నా ప్రజా ప్రయోజనార్థం సమగ్రాభివృద్ధి కోసం ఖర్చు చేశారా, అలాగే ఉద్యోగ అవకాశాలు ఎంత కల్పించారు, లా అండ్ ఆర్డర్ ఎంత చక్కగా మెయింటైన్ అయ్యింది, ప్రభుత్వం తీసుకున్న శాశ్వత ప్రాతిపదిక నిర్ణయాలు ఎన్ని, అమరావతి కాకుండా ఇతర ప్రాంతాల అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం చేసిన కృషి ఎంత, కూటమి సఖ్యత ఎంత, ప్రజలకు జరిగిన మేలు ఎంత, ప్రభుత్వ నిర్ణయాలు ఏమిటి, రాజకీయ కక్షలేంటి, ఇలా ఒక 40 అంశాల మీద ఏడాది కాలంలో ఒక 53 వారాల తర్వాత మనం ఏదన్నా మాట్లాడుకోవడానికి అవకాశం ఉంటుంది. 48 నుంచి 53 వారాలు మనం వెయిట్ చేయాలి. సంవత్సరంన్నర వెయిట్ చేయకుండా మనం ఏం తొందరపడతాం, అనలేము కూడా. అంతే 40 అంశాలకు 48 వారాలు 53 వారాలు వెయిట్ చేయాలి. గతంలో వైసీపీ ప్రభుత్వం అప్పుడు కూడా 2019 ఎన్నికలైతే మీకు గుర్తుందో లేదో, 2021 వరకు నేను తీన్మార్ మల్లన్న ఆన్లైన్ లోన్ యాప్స్ ఈ కేసులు చేసుకుంటూ పోయాను తప్ప విమర్శలు చేయలేదు. సంవత్సరంన్నర తర్వాతే అసలు మరీ అధ్వానంగా ఉంటే మంత్రుల 2.0 ముందు 1.0 గురించి ఏకరవ పెట్టడం మొదలెట్టి 2.0 దగ్గర దాగడం మీ అందరికీ అందుకని వెయిట్ చేయాలన్న. వెయిట్ చేయకపోతే రాజకీయ పార్టీలు ఎటు కూడా విమర్శలు చేసుకుంటే గానీ మనం ప్రస్తుతానికి ఏ రాజకీయ పార్టీతో ఎఫిలియేట్ లేనప్పుడు బాధ్యతతో వ్యాఖ్యలు చేయాలి అంటే మనం ఖచ్చితంగా వెయిట్ చేయాలా, పరిశీలించి ఆధారభూతంగానే మాట్లాడాలి. ఒకవేళ అంటే ఇప్పుడు ప్రస్తుతానికి మీకు ఏ పార్టీతో సంబంధం లేదు అంటున్నారు కాబట్టి రేపు ఒకవేళ కూటమి సక్సెస్ కాకపోతే మీ యాక్షన్ ఎలా ఉండబోతుంది అని అందరం ప్రశ్నిస్తాంగా. మీ స్థాయిలో మీరు ప్రశ్నిస్తారు. డెఫినెట్లీగా మీ అందరికి ఎంతో కొంత కాన్షియస్నెస్ ఉంటేనే మీడియా ఫీల్డ్లోకి వచ్చుంటారుగా, నేను లా ఫీల్డ్లోకి వచ్చుంటానుగా. కాన్షియస్నెస్ ఉన్న ప్రతి ఒక్కళ్ళు అనుకున్న రీతిలో ప్రభుత్వం వెళ్ళకపోతే ప్రశ్నించడం అనేటువంటిది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి రాజ్యాంగంతో కూడినటువంటి హక్కు. అది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మనకి ఇచ్చినటువంటి రాజ్యాంగం ఏంటి? డిస్సెంట్ ఇన్ డెమోక్రసీ. ప్రజాస్వామ్యంలో నిరసన అనేటువంటిదే ప్రాథమిక పాత్ర పోషిస్తుంది. బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పినట్టుగా మనం ఆ నిరసన అనేటువంటి గళాన్ని వినిపించాల్సినటువంటి అవసరం వచ్చిన రోజు ప్రభుత్వానికి వ్యతిరేకంగా రోజు మాట్లాడదాం. దానికి అర్థం ఉండాలి, ప్రజల నుంచి మద్దతు ఉండాలి,
ప్రజలు కోరుకోవాలి. ప్రభుత్వం తరపున మేము మాట్లాడలేకపోతున్నారని గొంతుకు ఉన్నది అన్నప్పుడు స్వచ్ఛందంగా మాట్లాడే మీలాంటి గొంతుకులు వస్తాయి, నాలాంటివి వస్తాయి, చాలామంది వస్తాయన్న. ప్రభుత్వం కూడా దాన్ని యాక్సెప్ట్ చేయాలి. డెమోక్రసీలో డిస్సెంటు, ఆ డెమోక్రసీలో రెబలియస్గా ప్రభుత్వం పట్ల వ్యతిరేకత ఉంటే వ్యతిరేకంగా మాట్లాడడం అనేటువంటిది రాజ్యాంగం కల్పించిన హక్కు. అయితే పరిధులతో కూడుకున్నటువంటిది. మరి ఎప్పుడైనా అట్లాంటి అవసరం వచ్చిన రోజు ఖచ్చితంగా మాట్లాడుకుందాం.